ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము, మరి ఇదిగాక వైభవంబు ఇకనొకటి గలదా? స్వామి, మానవుడిగా జన్మించి చక్కని నేత్రాలు కలిగి ఉండి, బుద్ధి వైశారథ్యం కలిగి ఉండి, దైహికమైన పాటవత్వం కలిగి ఉండి, కనీసం నీ బ్రహ్మోత్సవాలలో సన్నిధిలో గాని దూరవీక్షణంలో గాని దర్శించకపోతే ఎందుకయ్యా ఈ బ్రతుకు? ఈ బ్రతికి ఏమి సాధించాలి గనక ఈ దివ్యమైనటువంటి రథముపై నువ్వు వేయించేసి ఉండంగా ఇంతమంది లక్షలాది మంది భక్తజనం అలా సేవిస్తూ ఉంటే సమక్షంలోనూ పరోక్షంలోనూ దూరవీక్షణంలోనూ నీ దర్శన సౌభాగ్యాన్ని పొందిన వారికంటే ధనవంతులు ఈ లోకంలో ఉన్నారా స్వామి? నిజానికి ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవంబు ఇకనొకటి గలదా? ఎంత విశేషమిది! రథం బయలుదేరుతూ ఉన్నది. ఈవేళ స్మృతి ఇతిహాసాదులలో వర్ణింపబడినటువంటి పరమాత్ముడు కేవలం శ్రీ వెంకటేశ్వరుడే అని పదకవిత పితామహుల వారు ఎంతగానో కీర్తించిన వైభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సముష్టుడి శ్రీ వెంకటాద్రి విభుడు అంటాడు ఆయన. ఏ మూర్తి లోకంబు లెల్ల నేలుడు నాతడు, ఏ మూర్తి బ్రహ్మాది లెల్ల వెతకడి నాతడు, ఏ మూర్తి జమోక్ష నియదాలడి నాతడు, ఏ మూర్తి లోకైకహితుడు, ఏ మూర్తి నిజమూర్తి, ఏ మూర్తి ఇనుగాడు, ఏ మూర్తి త్రైమూర్తులు ఏకమైననయ్యా అతడు, ఏ మూర్తి సర్వాత్ముడు, ఏ మూర్తి పరమాత్ముడు, ఆ మూర్తి ఇడుగో తిరువేంకటాద్రి విభుడు. ఏ దేవుదేహమున ఇన్నియును జన్మించే, ఏ దేవుదేహమున ఇన్నియూ అనంగే, మరి ఏ దేవు విగ్రహం ఈ సకలమంతయును, ఏ దేవు నేత్రంబులున ఇంద్రచందులు, ఏ మహానుభావుడు దివ్యమైనటువంటి దివ్య చక్షురులో చక్షో సూర్యో అజాయత అని చెప్పబడినటువంటి యొక్క శృతి ప్రమాణం ప్రకారంగా ఒక నేత్రంతో సూర్యుడు, మరొక నేత్రంలో చంద్రుడు. కాఠిన్యం కలవాలంటే ఒక కన్ను చూస్తున్నాడు, చల్లని సుఖశీతలమైనటువంటి హరిచందన స్పర్శ కలగాలంటే వెన్నెల లాంటి మరో కన్ను తెరుస్తాడు. రెండింటినీ కూడా నిగ్రహే రథ అని పెంచుకున్నటువంటి వెంకటేశ్వరుడు ఈవేళ రథోత్సవంపై వేయించేస్తూ ఉన్న తిరుమాడ వీధులలో ఏ దేవుదేహమున ఇన్నియును జన్మించే, ఏ దేవుదేహమున ఇన్నియును అనంగే, మరి ఏ దేవుని విగ్రహం ఈ సకలమింతయ్యను, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు, ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు, ఏ దేవు చైతన్యం ఇన్నిటికి నాధారము, ఏ దేవుడు అవ్యక్తుడు, ఏ దేవుడు అద్వందుడు, ఆ దేవుడు సాక్షాత్తు ఈ వెంకటాద్రి విభుడు. దివ్యమైన రథోత్సవంలో స్వామివారికి మంగళ నీరాజనం సమర్పిస్తూ ఉన్నారు భక్త సందోహం. స్వామివారి యొక్క రథం దిశ మారినప్పుడల్లా మర్యాద సమర్పించడం, మంగళహార సమర్పించడం ఒక వైభవం. స్వామివారు దశావతారాలని చెప్పుకుంటున్న మత్స్య కూర్మవరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ బౌద్ధ కల్కిరేవచ అని ఒక అవతారం పక్క పెడతాం, కల్కి అవతారాన్ని. 9 అవతారాలలో ఎక్కడైనా స్వామివారిని ఏ రాయిగానో రప్పగానో చేయిగానో చెమ్మగానో కొమ్మగానో రెమ్మగానో పువ్వుగానో ఏదో రకమైనటువంటి భగవత్ స్పర్శ లేకుండా ఈ వేళ వీరంతా తిరుమాడ వీధుల్లో స్వరథోత్సవాన్ని పాల్గొనడం లేదు. సకల దేవతాగణాలను వృధాన్ని ఆశ్రయించి ఉంటాయంటారు. అటువంటి తిరువేంకటాథుడు దేవాదిదేవుడు రెండు కూడా సాక్షాత్తు ఈ దేవుడు వెంకటాద్రి విభుడు. ఏవేల్పు పాదయుగములయు ఆకాశంబు, ఏవేల్పు పాదయుగము ఇలయు ఆకాశంబు, ఏవేల్పు పాద కేశాంతంబు అనంతంబు, ఏవేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏవేల్పు రిజుదాసులీ పుణ్యులు, ఏవేల్పు సర్వేశ్వరుడు, ఏవేల్పు పరమేశ్వరుడు, ఏవేల్పు భువనైక హితమనోభావుకుడు, ఏవేల్పు కడు సూక్ష్మం, ఏవేల్పు కడు ఘనము, ఆవేల్పు తిరువేంకటాద్రి విభుడు ఈ శ్రీనివాసుడు. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూలకారణంబెవడు, అనాది మధ్యయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, సాక్షాత్తు ఈ తిరువేంకటాద్రి విభుడు అని మనకు శృతి స్మృతులు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆది మధ్యాంతరహితుడు, సర్వవ్యాపి, అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని నిత్య సత్యస్వరూపుడు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని
నిత్యో నిత్యానామని సబ్రహ్మ సజల సేన్ సాక్ష పరమస్వరాటని స ఏవ విష్ణు స ప్రాణ సకలోగ్ని స చంద్రమాహ అని కీర్తించబడినటువంటి వాడు అడుగు ఆ ఆనంద నిలయ విమానవాసుడైనటువంటి వెంకటేశ్వరుడు. స్వామివారి యొక్క ఆనంద నిలయం, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి యొక్క బంగారు మేడను మనం దర్శిస్తూ ఉన్నాం. దూరం నుంచి పక్కనే రథాన్ని దర్శిస్తూ ఉన్నాం. ఈ రెండింటిని కూడా ఒకేసారి దర్శించే భాగ్యం సమక్షంలో ఉన్నటువంటి వారికి, దూరవీక్షణం చేస్తున్న వారికి కూడా అదృష్టవశం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎంత పుణ్యం మనకు అంటగట్టిందో, ఎంత పుణ్యం మూటగట్టిందో, ఎంత పుణ్యం మనకు అన్వయించిందో వారికి అభినందనలు. ఎంతో దూరంలో కనిపించి ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమాలివ లక్షతే అన్నట్లుగా రథంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వరుణ్ణి దేదీప్యమానంగా దర్శింపజేస్తున్న ఎస్వీబీసీ ఛానల్ అభినందనీయురాలు. శ్రీనివాసుడు మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని భగవద్గీత. అంటే ఆయన కానిదంటూ ఏదీ లేదు. ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా ఆయన సంబంధీకులే. వేల మంది, సుమారు ఒక 80,000 మొదలుకు 1,00,000 మంది దాకా ఈవేళ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. చక్కగా హాయిగా ఈవేళ ఏ సుకృతమో, ఏ భగవత కటాక్షమని ప్రవహించిందో అలవోగుగా స్వామివారు వేయించేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా సరిగ్గా ఆగ్నేయ కోణంలో రథం ఆగిపోతే బావాజీ గారు పైన ఉండి స్వామి మమ్మల్ని కటాక్షిస్తున్నారని ప్రార్థిస్తూ ఉంటే అంత సులభంగా కలన గోవిందుడు గోవిందా 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 అని లక్షలాది మంది గొంతెత్తి కీర్తిస్తూ ఉంటే కదిలేదు లేదనే స్వామి వారి వాళ్ళ ఈ మహానుభావులు ఈ భక్తుల యొక్క ఆర్తిని విన్నాడో ఏమో అత్యంత ప్రేమగా, సౌహృదంగా, సౌజన్యంగా ముందు కదిలి వెళుతున్నాడు. ఆగ్నేయ కోణం దాటి దక్షిణ మాధవిలో ప్రవేశించాడు స్వామివారు. ఆయనది కాంతి ఏదీ లేదు. మణిమాలలో కనిపించకుండా ఉండే అనుసంధాన సూత్రం మాదిరిగా అందరిలోనూ అంతర్యామితత్వాన్ని పొంది ఉన్నటువంటి వాడు శ్రీ వెంకటేశుడే. ఆయన దివ్యదేహం నుంచి ఈ సృష్టి ఉద్భవించింది అని శృతి. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః అని ఆత్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఓషధులు, వాటిలో నుంచి అన్నం, అన్నంలో నుంచి పురుషుడు జన్మించారు అని శృతి చెప్తోంది. అలా అన్నీ వాని నుండి ఆవిర్భవించి వానిలోనే లయమవుతున్నవి. ఆ విధంగా సృష్టి స్థితి లయకారకుడు సాక్షాత్తు కూడా ఈ వెంకటేశ్వరుడే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కృతయుగంలో నరసింహస్వామిగా, వరాహస్వామిగా, త్రేతాయుగంలో రఘునందుడిగా, దశరథిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా, కలియుగంలో వెంకటేశ్వరుడిగా ఆవిర్భవించి ఉన్నటువంటి స్వామి అడుగో శ్రీ వెంకటేశ్వరుడు. అలా సేవించండి, దర్శించండి. మనకు పెద్దలు చెప్తున్నారు, డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఊయలలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి, పరువుపై సేరించి ఉన్నటువంటి మధుసూదనుణ్ణి, రథంపై వేయించేసి ఉన్నటువంటి కేశవుణ్ణి దర్శిస్తే పునర్జన్మన విద్యతే. అలా దర్శించినటువంటి వారికి మరొక జన్మ లేదు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. స్వామివారి రథం కించిత్ ఆగినట్లు మనకు కనిపిస్తోంది. లోపం జదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి వెంకటేశ్వరుడు ఉభయనాంచర సమేతంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు మనల్ని. అమితమైన హెచ్చరికలు తీసుకొని బందోబస్తుగా జాగ్రత్తగా ఎక్కడ ఏ రకమైన తొట్టుపాటు లేకుండా ఉండేట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం రక్షణ విభాగం వారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, సమస్తమైన అధికార బృందం కూడా ముందు నడుస్తూ అన్వైపులా చూస్తూ మహా జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నారు స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి తేరుని. నమ్మాళ్ళు వాళ్ళని మహానుభావులున్నారు, పరాంకుశులు వారు, శతఘోపులు వారు. ఏ దేవాలయానికి పోయినా విశేషించి విష్ణాలయానికి వెళితే తల మీద సమర్పించేటటువంటి తల మీద అలా ఉంచే శఠారి స్వరూపులు వారు.
ఆ శఠారి ధరించినటువంటి వాడు అహంకరిస్తే తల వంచుతుంది, వినయంగా ఉంటే ఆ తల మీద కిరీటంలాగా భాషించేటటువంటి శఠగారి. ఆ మహానుభావులు అంటారు, కొండ చర్యలలోన అఖండరీతి శబ్దములు మునుగు వెంకటాచలమునందు సుందరంబులు ప్రోగు తేజోమయంబు అయిన విగ్రహకాంతి అరుదుదోప తాతలకు హేతుభూతుడైన శ్రీనివాసుని పదసేవ చేయవలయు సర్వదేశంబులను సర్వ సమయములను అని. అద్భుతాశ్చర్య గుణములు అల్లరువాడు, అద్భుత ఆశ్చర్య గుణములను అల్లరువాడు. చక్కగా మనం దర్శిస్తూ ఉన్నాం. భక్తులంతా కూడా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మాకు కూడా ఒక అంగుళం స్థలమిస్తే మేం కూడా ఆ తాడును లాగుతాం కదా, స్వామివారిని కైంకర్యం చేస్తాం కదా అని ప్రార్థిస్తూ ఉన్నారు. తానే ఆద్యంతమును కూడా రథాన్ని లాగి భగవంతుడిచ్చినటువంటి ఒక శరీర పాఠవాన్ని వారు సమర్పించేందుకు ఇదే కదా నాకు అవకాశమని నారీమణులు, సుందరీమణులు, కన్యలు, సాక్షాత్ వీళ్ళంతా కూడా దేవతామూర్తులు. వారిని చూస్తేనే నమస్కారం చేయబుద్ధి పడుతుంది. అలా కొందరు భావిస్తూ ఉన్నారు. దూరంగా ఉండేటటువంటి వాళ్ళు మమ్మల్ని మాడవీధుల్లోకి అనుమతిస్తే మేము కూడా రథాన్ని లాగుతాం కదా అని వారు కోరుకుంటూ ఉన్నారు. అటువంటి అద్భుత ఆశ్చర్య గుణములు అలరువాడు సుందర ముఖారవింద యశోధరుండు పుండరీకాక్షుడై సదా పొలుచువాడు రాగపూరిత బింబాధరంబువాడు నీల మాణిక్య కాంతుల నీలువాడు అగు రమాపతి శ్రీ వెంకటపతి సకల కళ్యాణ గుణసార సాక్షుడగుచు సకల కళ్యాణ గుణసార సాక్షుడగుచు వెలసియున్నాడు జగముల వేల్పు కాగా అంటూ నమ్మాళ్ళవాళ్ళు సెలవిస్తారు. భక్తజనులారా, మీ దేహ పాటవంబు తరుగునప్పుడే ఆయుస్సు కరుగనప్పుడే శేషశాయి నివాసమై చెలరుగుచున్న వెంకటాద్రిని సేవింప వేగ ఎరిగి ఆ ప్రదేశంబునని చేయుడు ఆశ్రయంబు అంటాడు నమ్మాళ్ళ వారు తిరువాయుమొసి అనేటువంటి దివ్యమైన ప్రబంధంలో. ఈవేళ మనం దర్శిస్తోంది అదే. ప్రతివారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం సేవించాలని కోరుకుంటారు శ్రీనివాసుని భక్తులు వృద్ధులైనప్పటికీ కూడా. తిరువేధుల మెరసి దేవదేవుడు, తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. తిరుదండెలపై నీగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. తిరుదండెలపై నీగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద, మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద, పొరినాలుగో నాడు పువ్వు కోవిలలోను, పొరినాలుగో నాడు పువ్వు కోవిలలోను తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు.